హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి ఈ శివరాత్రి రోజున శివుడికి చాలా ఇష్టమైన శివప్రసాదం చూపించబోతున్నానండి. చాలా సింపుల్ చేసుకోవటం కూడా. శివరాత్రి రోజున శివుడికి అందరూ ఈ ప్రసాదాన్ని తప్పకుండా పెడుతూ ఉంటారు. ఒక పండగ రోజే కాదండి, ఇన్స్టాంట్గా మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా తప్పకుండా చాలా సులభంగా తయారు చేసుకునే రెసిపీ ఇది. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలండి. ఈ స్వీట్ రెసిపీలో నెయ్యి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. నేనైతే ముందుగా ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకున్నాను. తర్వాత ఒక అరకప్పు దాకా గోధుమ పిండిని వేసుకున్నానండి. ఈ స్వీట్ రెసిపీలో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువేనండి. రెగ్యులర్గా అందరికీ ఇంట్లో ఉండేవే కూడా. ఈ నేతిలో ఈ గోధుమ పిండిని చక్కగా వేయించుకోవాలి. కనీసం ఒక 7 నుంచి 10 నిమిషాలైనా సరే టైం పడుతుందండి. అంత బాగా వేయించుకుంటేనే మనకి ఈ స్వీట్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. నేతిలో వేయించుకోవడం వల్ల మనకి ఆ పచ్చి వాసన అనేది కూడా పోతుంది. ఇలాగే కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటూ ఉంటేనే మనకి కొద్దిసేపటికి ఈ గోధుమ పిండి చూసారు కదా, థిక్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఈ కలర్ వచ్చే వరకు మనం గోధుమ పిండిని నేతిలో వేయించుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ రెసిపీ అనేది తినటానికి కమ్మగా మెత్తగా వెన్నలాగా ఉంటుందండి. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులోకి తీపికి తగినట్టుగా బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం ప్లేస్లో బెల్లం పౌడర్ని తీసుకున్నానండి. బెల్లం పౌడర్ అయితే మనకి ఇంట్లో టీ కాఫీల్లో కానీ పిల్లలకి పాలల్లో కూడా కలిపి ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందని నేను బెల్లం పౌడర్ తెప్పించుకున్నాను. అదే వేసుకుంటున్నాను ఇందులో కూడా. అలాగే ఇలాంటి స్వీట్ రెసిపీస్ అప్పుడు బెల్లం పౌడర్ యూస్ చేయడం వల్ల మనకి స్వీట్ కూడా ఎక్కువగా టైం పట్టదండి, తొందరగా అయిపోతుంది. మీ దగ్గర నార్మల్ బెల్లం ఉంటే కనుక ముందుగానే బెల్లాన్ని కరిగించుకుని ఆ వాటర్ని ఇక్కడ బాగా గోధుమ పిండి అనేది మనకి మంచి కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇది ఉడకడానికి తగినట్టుగా వాటర్ అండి. అరకప్పు గోధుమ పిండికి గాను 1 కప్పు దాకా వాటర్ తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న గోధుమ పిండిని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత ఉండలేమి లేకుండా ఇలాగే కలుపుకుంటూ ఉంటే మనకి కొద్దిసేపటికి థిక్గా అయిపోయి దగ్గర పడుతుంది. మీరు బెల్లం పౌడర్ కాకుండా డైరెక్ట్గా బెల్లమే తీసుకున్నట్టయితే 1 కప్పు దాకా బెల్లం తీసుకుని 2 కప్పుల వాటర్ పోసుకుని బెల్లాన్ని చక్కగా కరిగించుకుని అప్పుడు వాటర్ని పోసుకోండి. ఇక్కడ కొద్దిసేపటికే మనకి ఇది దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి ముందుగా నేను ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. తర్వాత ఇక్కడ చివరిలో ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ స్వీట్కి నెయ్యి అయితే కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. అందులో నేను ఒక అరకప్పు గోధుమ పిండి మాత్రమే తీసుకున్నాను. మీరు 1 కప్పు తీసుకుంటే కనుక మినిమం పావు కప్పు అయినా సరే నెయ్యి పడుతుందండి. నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటేనే మనకి ఇది కొద్దిసేపటికి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోతుంది. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతే మనకి ఈ హల్వా అనేది తయారైపోయినట్టేనండి. చూసారు కదా ఎంత మెత్తగా ఉంటుందంటే నోట్లో వేసుకుంటేనే అలా కరిగిపోతుందండి హల్వా అయితే. చివరిలో ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి. ఇందులో ఇక మీ ఇష్టాన్ని బట్టి జీడిపప్పు, కిస్మిస్లు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ప్రసాదంగా పెడుతున్నాను కాబట్టి ఇవేమీ వేసుకోవట్లేదు. యాలకుల పొడి కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్. 3 ఇంగ్రీడియంట్స్తో మనకి ఈ హల్వా రెసిపీ తయారైపోతుంది. ఇది శివరాత్రి రోజు ఎక్కువగా అందరూ శివుడికి ప్రసాదంగా పెడుతూ ఉంటారండి. శివుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అని కూడా అంటారు. తప్పకుండా ఈ శివరాత్రి రోజు మీరు కూడా ఇలా చాలా తేలికగా అలాగే తినటానికి కూడా రుచికరంగా ఉండేలాగా ఇలా హల్వా రెసిపీని తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టుకోండి. లేదంటే మీకు ఇంట్లో ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా తయారు చేసుకుని తినచ్చండి, అంత బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.